అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి ఎంతో ఆత్మకథ ఉంది. ఎలా వచ్చారు ధ్యానంలోకి, బాల్యం ఎలా గడిచింది, ధ్యానం ద్వారా ఏం నేర్చుకున్నారు, సేవా కార్యక్రమాలలో ఎలా పాల్గొన్నారు మొదలైన విషయాలన్నీ ఇప్పుడు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వైజాగ్కి చెందిన శ్రీ లక్ష్మీ దుగ్గిరాల గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది మేడం మిమ్మల్ని ఇక్కడ ఇలా కలుసుకోవడం. మరి మీ యొక్క ఆత్మకథను మీ ద్వారా తెలుసుకోబోతున్నందుకు హ్యాపీగా ఉంది. మరి ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. పిఎంసి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ పత్రి సార్కి వేల వేల నమస్కారాలు. నా పేరు శ్రీలక్ష్మి దుగ్గిరాల, మాది వైజాగ్. నేను బాల్యం అంతా కూడా అనకాపల్లి, నా పుట్టినూరు అనకాపల్లి. మా పేరెంట్స్, మా మదర్ పట్నాల సీతారత్నం, పట్నాల రామకోటి. సో నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మేమైతే మరి మిడిల్ క్లాస్. అయితే నేను చిన్నప్పటి నుంచి కూడా చదువుకోవడం కానీ ఏదైనా కూడా అసెండింగ్ గ్రాఫ్, అంటే బాల్యం నుంచి చదువుకున్నప్పుడు ఎప్పుడూ నెక్స్ట్ క్లాస్కి మార్కులు పెరగడమే తప్ప దిగడం అనేది ఎప్పుడూ లేదు. మరి అప్పటి నుంచే నేను ఈ అసెన్షన్ బాటలో ఉన్నానేమో, అందుకే అసెండింగ్ గ్రాఫ్లోనే మార్క్స్ అన్నీ పెరుగుతూ వచ్చినాయి. అయితే అనకాపల్లిలో చదువు హై స్కూల్ వరకు చదివాను. తర్వాత కాలేజ్కి ఉమెన్స్ కాలేజ్, దెన్ డిగ్రీ కూడా అనకాపల్లిలోనే పూర్తి చేసిన తర్వాత నేను ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినప్పుడు నాకు స్టేట్ వైడ్ 3rd ర్యాంక్ వచ్చిందండి. అలాగే ఎడ్సెట్ బీఈడి కోసం రాస్తాం కదా స్టేట్ వైడ్, అందులో 6th ర్యాంక్ వచ్చింది. బట్ ఐ హ్యావ్ టు చూజ్ వన్ కాబట్టి ఎంఎస్సి నేను ఆంధ్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను, బాటనీ. నాకు అప్పటి నుంచి కూడా పశుపక్షాదులు అలాగే మొక్కలు అవన్నీ అంటే ఇష్టం. జంతువుల్ని డిసెక్షన్ పేరుతో కట్ చేయాలన్నా కూడా నాకు ప్రాబ్లమే. మరి సిబిజెడ్ చదివినందుకు జువాలజీలో చేయాల్సి వచ్చేది. కాకపోతే మేబీ అదే మూలమేమో ఎంఎస్సి బాటనీ ఎంచుకున్నాను నేను. మొక్కలతో అయితే నాకు పెద్దగా ప్రాబ్లం ఏమీ లేదు అక్కడ. సో ఎంఎస్సి బాటనీ నేను ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అండి. తర్వాత బీఈడి కూడా చేశాను. తర్వాత నాకు టీచింగ్ ప్రొఫెషన్ అనేది చాలా ఇష్టం అనమాట. మా ముత్తాత గారు టీచరు, తర్వాత 4 తరాల తర్వాత మళ్ళీ నేనే టీచింగ్లో ఉన్నానట. ఓకే. ఇంకెంతమంది మధ్యలో ఉన్నా కూడా ఎవరు కూడా టీచింగ్ ప్రొఫెషన్లోకి అయితే రాలేదు. సో నాకు అనిపిస్తూ ఉంటుంది, అంటే మన యొక్క ప్రస్తుత జన్మలో మనం ఏం చేస్తున్నా కూడా గత జన్మలకి సంబంధం, కార్యకారణ సంబంధాలు ఉంటూనే ఉంటాయి. మేబీ ఆ కుటుంబాన్ని నేను మా ముత్తాత గారి డిఎన్ఏ కోసం ఎంచుకున్నానేమో ఆ టీచింగ్ ప్రొఫెషన్. ఆ టీచింగ్ క్యాపబిలిటీస్ వలన టీచర్గా, మామూలుగా బయాలజీ టీచర్గా, బాటనీ లెక్చరర్గా చేశాను. కానీ ఈ ధ్యానంలోకి అడుగుపెట్టిన తర్వాత అందరికీ ఆత్మవిజ్ఞానాన్ని అందించడానికి, మార్గం తెలియజెప్పడానికి ఈ టీచింగ్ క్యాపబిలిటీస్ అనేవి నాకు బాగా ఉపయోగపడాయి అనేది నాకు అర్థమైందండి. అందుకే మరి ఆ కుటుంబంలో జన్మ తీసుకున్నాను అనిపిస్తూ ఉంటుంది నాకు. మరి మేడం, మీరు గోల్డ్ మెడలిస్ట్, చక్కగా ప్రొఫెషనల్లోనే ఉన్నారు, అంత హ్యాపీగా ఉంది, దేనికి లోటుపాటు లేదు. మరి ధ్యానం అనేది మీ జీవితంలోకి ఎలా వచ్చింది? అంటే ఎవరైనా ఒక సమస్య ఉంటేనే ఆధ్యాత్మిక వైపు వాళ్ళ దృష్టి వెళ్తుంది. మరి అంత హ్యాపీగా ఉన్న మీకు అసలు ఈ ఆధ్యాత్మికత అనేది ఎలా పరిచయం అయింది? ఎస్, మీరు చెప్పింది నిజమే. చాలామంది సమస్య ఉంటే అప్పుడు ధ్యానంలోకి అడుగు పెడుతూ ఉంటారు. మరి నేనైతే మా హస్బెండ్ ముందు ధ్యానంలోకి వచ్చారండి, నాకన్నా ముందు. ఓకే. 1 year ముందే వచ్చారు. అయితే మా హస్బెండ్ ధ్యానం చేస్తున్నప్పుడు ఇలాగా గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అని పోర్ట్ స్టేడియంకి వస్తున్నారు వైజాగ్లోని. సో మాది వైజాగ్ కాబట్టి అక్కడ పోర్ట్ స్టేడియంకి వెళ్దామన్నారు. అంటే ఏంటి మీరు ధ్యానం చెప్తారు, నాకెందుకు అలాంటివన్నీ వద్దంటే, లేదు గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఒకసారి చూద్దాము, అందరినీ కలుద్దు కానివి అక్కడ అంటే, అబ్బాయి ఏంటో చెప్తారు. ఆయన భర్త చెప్పింది మరి భార్య వినాలి కాబట్టి నేను వెళ్ళడం జరిగింది. మీ హస్బెండ్ కోసం వెళ్ళారు? మీరైతే ఇంట్రెస్ట్ అయితే లేదు, ఎందుకంటే నాకు అక్కడ అవసరం కనపడలేదు, నాకేమీ అనిపించలేదు. మరి మీ హస్బెండ్ 1 year నుండి మెడిటేషన్ కదా మేడం, అప్పుడు మీకు ఏం అనిపించేది కదా? నాకు చెయ్యాలని అనిపించేది కాదు. కాకపోతే పత్రి సార్ని కలిసిన తర్వాత సార్ అందరినీ ధ్యానం చేయించారు. చేయించినప్పుడు ఏంటంటే పోర్ట్ స్టేడియంలోని ధ్యానం అంతా అయిపోయిన తర్వాత ఒక అబ్బాయిని స్టేజ్ మీదకి పిలిచారు. చిన్న బాబు వచ్చాడు అన్నమాట. వచ్చిన తర్వాత నీ ధ్యాన అనుభవం చెప్పు అన్నారు. వాడు అన్నాడు, నాకు జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు నేను ధ్యానం చేశాను, ధ్యానం చేస్తే జ్వరం తగ్గిపోయింది అన్నాడు. ఏం భలే చెప్పిస్తున్నారు, వీడికి ఏదో చాక్లెట్ ఇచ్చి ఉంటారు
అందువల్ల చెప్పేస్తున్నాడు వీడు చాక్లెట్ తినేసి అనుకున్నాను. ధ్యానం చేస్తే జ్వరం తగ్గిపోవడం అయితే ఎందుకు డాక్టర్లు ఏమైపోవాలి అనుకున్నాను. అనుకున్న తర్వాత మా ఆయన చూసావా చిన్నపిల్లడు కూడా ధ్యానం చేస్తున్నాడు. చేస్తారులేండి అన్న. అయితే మా వారు పౌర్ణమి ధ్యానాలని అమావాస్య ధ్యానాలని వెళ్ళేవారు. నాకు నచ్చేది కాదు. ఏం పౌర్ణమి ధ్యానం అర్ధరాత్రులు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇంట్లోంచి అనుకునేదాన్ని. నాకు అసలు నచ్చేది. మీ హస్బెండ్ అయితే ఏం వద్దనే వాళ్ళు కాదు కానీ మీరు మాత్రం చేసేవాళ్ళు. నేను చేసేదాన్ని కాదు. కాకపోతే మా ఆయనకి ఫస్ట్ నుంచి లోపల ఉందంట, నేను గనక ధ్యానంలోకి అడుగు పెడితే అది వేరే లెవెల్లో ఉంటుంది అనేది ఉండేదట. ఎందుకంటే మరి నేను చదువులోని అన్నిట్లోని ఫస్ట్ కాబట్టి గోల్డ్ మెడలిస్ట్ ఏది చూసినా కూడా దాని చివరాఖరి వరకు వెళ్ళిపోతాను కాబట్టి అని మా ఆయనకి ఆ ఒపీనియన్ అయితే ఉండేదట. అందుకు నాకు డైరెక్ట్గా చెప్పలేక, అంటే మా ఇంట్లో ఏంటంటే ఎవరికి నచ్చింది వాళ్ళు చేయొచ్చు, ఫ్రీ విల్ ఉంటుంది. ఎక్కడ బై ఫోర్స్ నువ్వు చెయ్యాలనేది ఉండదు అన్నమాట. సో చెప్పలేక ఏం చేసేవారంటే పత్రి సార్ స్పీచెస్ ఉండేవి, 72 hours స్పీచెస్ ఉండేవి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి ఎవరికి ఆ స్పీచెస్ గురించి తెలియదు, బట్ మా దగ్గర అయితే ఇప్పటికీ ఉంటాయి. అందులో మీరు 1 hour ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఆ స్పీచ్ పెట్టుకుని విన్నా, ఎన్నిసార్లు ఒకటే స్పీచ్ పెట్టుకుని విన్నా ప్రతిసారి రకరకాలుగా అర్థమవుతుంటుంది. అది డిఫరెంట్ కోణాలలో అర్థమవుతూ ఉంటుంది. సో అది మా ఆయన ఏం చేసేవారంటే, నేను మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు వంట వండుకొని అన్ని పట్టుకెళ్తాం కదా, ఆ వంట వండేటప్పుడు నాకు అక్కడ సిస్టంలో పెట్టేసేవారు అనమాట. వంట వండుతున్నప్పుడు నేను అక్కడే ఉంటాను, అది విని తీరాల్సిందే. సో అలా వినిపించేవారు ఇండైరెక్ట్గా. అందులో సార్ది భగవద్గీత కాన్సెప్ట్ వినిపించేవారు. భగవద్గీత కాన్సెప్ట్ విన్నప్పుడు ఏంట్రా ఇతను ఎవర్రా భలే చెప్తున్నారే, నాకు భగవద్గీతలోని కానీ భగవంతుడి మీద కానీ రకరకాల సందేహాలు ఉన్నాయి, ఇతను కాన్సెప్ట్లు వింటే ఆన్సర్లు వచ్చేస్తున్నాయేంటి, ఎవరితను అనుకున్నాను. అనుకున్న తర్వాత కాన్సెప్ట్ రోజు మా ఆయన పెడతా ఉంటే ఒక్కొక్క కాన్సెప్ట్ వింటూ వంట వండుకుంటూ 1 hour బాగా ఎంజాయ్ చేసేదాన్ని. నాకు అప్పుడు లోపల మొదలైంది అనమాట, మా ఆయన ఒక్కలే ధ్యానం చేసేసుకుంటున్నారు, నన్ను కూడా ధ్యానం చేయమని అడిగితే బాగుండు అని అనుకున్నాను. కానీ అడగట్లేదు, నేను అడగట్లేదు, ఆయన అడగటం లేదు. అంటే మరి ఏవో ఈగోలు ఏవో అడ్డొస్తూ ఉంటాయి కదా, మొహమాటాలు. ఇన్ని సంవత్సరాలు లేదా ఇన్ని నెలలు అడిగిన తర్వాత ఇది చేయలేదు కాబట్టి నేను అడగను అనుకున్నారో, ఇన్నాళ్ళు అడిగినప్పుడు నేను చేయలేదు కదా, అంటే నాతో పాటు వస్తావా ధ్యానం క్లాస్కి అని అడిగారు, నేను రాననేదాన్ని అనమాట. చేయలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అడిగితే ఏమనుకుంటారో అని ఆగిపోయాను. ఆగిపోయిన తర్వాత నాకు మేలో హాలిడేస్ వచ్చినప్పుడు 2008 మేలోని హాలిడేస్ వచ్చినప్పుడు ఒకరోజు అడిగాను అనమాట, నాకు కూడా చెప్పచ్చు కదా మీ ధ్యానం అంటే ఏంటో అన్నాను. మొత్తానికి ఒక మెట్టు దిగొచ్చి మీరే అడిగారు. మరి భార్యను కదా దిగాను. అడిగిన వెంటనే అమ్మ నువ్వు ఎప్పుడు అడుగుతాను వెయిట్ చేస్తున్నాను నేను అని. మా హస్బెండ్ పేరు దుగ్గిరాల మాధవ అండి. సో వెంటనే కూర్చోబెట్టారు పిరమిడ్ కింద. మా ఇంట్లో అప్పటికే పిరమిడ్లు కూడా ఉండేది. సో మీ హస్బెండే మీకు మొదటి గురువు. సో పిరమిడ్ కింద కూర్చోబెట్టారు, ధ్యానం చెప్పారు, శ్వాస మీద ధ్యాస పెట్టాలని చెప్పారు. కూర్చున్న వెంటనే మరి నాకు వెంటనే థర్డ్ ఐ దగ్గర విజన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ సిట్టింగ్లోనే 3వ కన్ను దగ్గర విజన్స్. మా ఆయన ఏమో నీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కూర్చోవాలంటారు. నాకు 3వ నిమిషానికే నాకు ఇది అయిపోతుంది, ఏదో కనపడుతుంది, ఏం కనపడుతుందో చెప్పేయాలి ఆతృత ఎక్కువైపోయింది. 7 నిమిషాలకి నేను ధ్యానం నుంచి లేచిపోయానండి. లేచిపోయి అదేంటి అప్పుడే లేచిపోయాడు, ఏమో తెలియదు, అక్కడ ఏదో అయిపోతుంది, ఏవో కనిపిస్తున్నాయి అవి ఇవి అంటే, అలా కాదు నీకు గైడెన్స్ నా వల్ల కాదు, నాకు మెడిటేషన్ నేర్పించిన మేడం ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పి హేమలత మేడం, రెడ్డి నాయుడు గారు వైజాగ్లో ఉంటారు కదా, వాళ్ళ సిస్టర్ అన్నమాట. సో మేడం ఇంటికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నాకు బుక్స్ స్వాధ్యాయం పరిచయం జరిగింది. మేడం అన్నారు అనమాట, లేదు మీరు బుక్స్ చదవాలి, చదివితే మీకు గైడెన్స్ అనేది వస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడికి వచ్చి క్లాసెస్ విందురు, సజ్జన సాంగత్యం కూడా చేద్దురు, మీకు గైడెన్స్ వస్తుంది అని చెప్పి బుక్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా నేను చదివిన ఫస్ట్ బుక్ ఒక యోగి ఆత్మకథ. వండర్ఫుల్ బుక్ కదా మేడం, పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక యోగి. ఆ బుక్ చదివి తీరాల్సిందే అంటారు, అదే ఫస్ట్ బుక్ నాది. చదివాను, ఇంకా నాకు అర్థమైంది ఇండియా కల్చర్లో హిందూ ధర్మంలో ఎన్నున్నాయి, బేసిక్గా వేదాలలో కానీ మునుల కల్చర్లో కానీ హిమాలయాల్లో కానీ ఎన్నున్నాయనేది ఆ ఒక యోగాత్మకతతో నాకు అర్థమైందండి. అర్థమైనప్పుడు ఇంకా తర్వాత ఆ జర్నీ అనేది కంటిన్యూ అవుతానే ఉంది రకరకాలుగా. సో ధ్యానంలో కూర్చున్నారు, ఫస్ట్ సిట్టింగ్లోనే థర్డ్ ఐ ఓపెన్ అయింది. మరి ఒక యోగి ఆత్మకథ ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసిన బుక్ చదివారు. సో మీకు నచ్చింది, ధ్యానం నచ్చింది. మరి
మీకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అప్పటివరకు పత్రిసార్ని కలిసి ఉన్నారు కానీ మీరు ఏమీ ఇదవ్వలేదు కదా. సో ఇది జరుగుతున్నప్పుడు మీరు సార్ని ఎప్పుడు కలిసారు? మళ్ళీ ఈ అవేర్నెస్లోకి వచ్చిన తర్వాత, అంటే ధ్యానం ప్రతిరోజు చేయడం మొదలుపెట్టిన తర్వాత నాకు 2009 బుద్ధ పౌర్ణమికి మేము బెంగళూరు వెళ్ళాం. వావ్, బుద్ధ పౌర్ణమికి మైత్రేయ బుద్ధుని కలిశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కలిసినప్పుడు అది ఇంకా విచిత్రం ఏంటంటే పత్రిసార్ని కలవడానికి అందరూ పరిగెడుతున్నారు. నేను కూడా పరిగెత్తాలనే అనుకున్నాను. మరి అలా బాగోదేమో పరిగెడితేను అని మొహమాటంతో ఆగిపోతే సార్ అలా నడుస్తూ నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి అన్నారు. అన్నీ బాగున్నాయి సార్ అన్న తర్వాత అందరూ కలిసి మాట్లాడిన తర్వాత ఇంకా అంటే మన్నాడు బుద్ధ పౌర్ణమి అనమాట. ముందు రోజు సాయంత్రం అక్కడ గ్యాదరింగ్ లాగా పెట్టినప్పుడు సార్ స్టేజ్ మీద కూర్చున్నారు. ఎవరైనా కొంతసేపు ధ్యానం చేయించిన తర్వాత ఎవరైనా అనుభవాలు ఉంటే పంచుకోండి అన్నారు. అనగానే నాకు తెలియకుండా నేను వెంటనే లేచి వెళ్ళిపోయాను. కాన్షియస్ అయితే పూర్తిగా నాకు తెలియదు, నేను వెళ్తున్నానని కూడా నాకు తెలియదు. అదేదో నిద్రలో లేచి వెళ్ళినట్టు లేదా ఎవరో హిప్నటైజ్ చేస్తే లేచి వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాను. స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆగిపోయాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆగిపోయానంటే స్టేజ్ దగ్గరికి వచ్చాను కదా, చెప్పులు ఇప్పాలా వద్దా అనేసి సార్ కాల్ చూసాను. సార్ చెప్పులు వేసుకోలేదు, అయితే మనం కూడా కింద ఇప్పేద్దామని ఇప్పేసి వెళ్ళిపోయాను. కూర్చున్న తర్వాత ఏంటి పేరు అన్నీ అడిగారు. అడిగిన తర్వాత ఏంటి కదా అంటే చెప్పాను అనమాట. ఇప్పుడు సార్ ఏంటి కథ అన్నారు. సో ఇప్పుడు కూడా మీ ఆత్మకథ చెప్తున్నారు అవుతుంది. ఓకే. సో అన్న తర్వాత నేను అన్నాను ఇప్పటి వరకు నేను నామంలో ఉన్నానండి, కుసుమహర్నాథ్ బాబా నామం చేస్తూ ఉంటాను. ఇప్పుడే ధ్యానం మొదలుపెట్టి 1 సంవత్సరం అయింది, బాగుందంటే ఎందుకు ఇన్ని సంవత్సరాలు నామంలో ఉండి నువ్వు టైం వేస్ట్ చేసావు అన్నారు సార్. ఓకే. అన్న తర్వాత నవ్వేశాను. నవ్విన తర్వాత అన్ని అనుభవాలు చెప్పమన్నారు. కొన్ని అనుభవాలు అయితే షేర్ చేసుకున్నాను. అది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే నాకు ఈ రోజుకి అనిపించేది ఏంటంటే సార్ పిలిస్తే అంటే ఎనర్జెటిక్గా పిలిస్తే నేను వెళ్ళిపోయాను అక్కడికి, అంతే. నాకైతే కాన్షియస్ అయితే పూర్తిగా అయితే తెలియదు, అక్కడ వరకు వెళ్తున్నంత వరకు కూడా నాకు తెలియదు. వెళ్ళి సార్ పక్కన కూర్చున్న తర్వాత మైక్లో ఎలా మాట్లాడాలో కూడా చెప్పారు. ఓకే. అది కూడా నేర్పించి దెన్ అప్పుడు చెప్పమన్నారు అందరికీ అనుభవాలు అన్నమాట. చెప్పిన తర్వాత ఇంకా ఆ జర్నీ అలాగా మరి పత్రి సార్ వైజాగ్ వచ్చినప్పుడు అలా కలవడాలు. ఒకసారి అయితే మాత్రం ఒక స్పెషల్ మూమెంట్, మేము మా ఫ్యామిలీ ముగ్గురం, మా అమ్మాయి కుసుమనేహ గాంధీ, మేము ముగ్గురం ఒక 40 నిమిషాలు అలోన్గా పత్రి సార్తో స్పెండ్ చేసే అవకాశం వచ్చింది. సార్కి అన్ని రకాలుగా అన్ని సేవలు చేస్తూ సార్ కూడా మాకు వడ్డించి, అది మా జీవితంలో మరి మహద్భాగ్యమే, పత్రి సార్ కల్పించిన భాగ్యమే అది. సార్తో కలిపి సినిమాలు కూడా చూసాము. ఓకే. సో సార్ అంటే మీకు ఫస్ట్ టైం చూసినప్పుడు అనిపించిందా మేడం ఈయనే నా గురువు, అబ్బా నా పర్పస్ ఏంటి తెలియజేయడానికి వచ్చారు అని ఎలా అనిపించింది మీకు? సార్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు అనుభవాలు అయిపోయిన తర్వాత ఏ గురువు కూడా ఎవరిని అలా పక్కన కూర్చోబెట్టుకోరు, పిలిచారు అంటే నాకు ఆ స్పీచెస్ విన్నప్పుడే అర్థమైంది తను డిఫరెంట్ అనేది అర్థమైంది. ఆధ్యాత్మిక మార్గంలో కూడా నా ఈ జీవితంలో ఫస్ట్ టైం పత్రి సార్ ద్వారానే వచ్చాను, ఆ స్పీచెస్ ద్వారానే వచ్చాను. ధ్యానం జర్నీ కూడా ఇదే PSSM ద్వారానే స్టార్ట్ అయింది. నేను ఏ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళలేదు, ఇక్కడే వచ్చిన తర్వాత కూడా సార్ మనందరినీ తెచ్చుకున్నారు లేదా సార్తో పాటు మనం వచ్చాము అంటే ఏదో ఒక కారణం ఉండి తీరాలి. ఆ 72 hours స్పీచెస్ వింటున్నప్పుడు అందులో ఆల్మోస్ట్ ఎవ్రీ స్పీచ్లో సార్ ఒకటే పాయింట్ చెప్తారండి, నువ్వెవరో తెలుసుకో, నువ్వెందుకు వచ్చావో తెలుసుకో, అదే చెయ్యు అని చెప్తా ఉంటారు. నేను తెలుసుకున్నాను, నేను 200 సంవత్సరాలు గత జన్మలో ధ్యానం చేశాను, అక్కడ ఇలా ఉన్నాను, సూఫీ మాస్టర్గా ఇక్కడ ఇలా ఉన్నాను చెప్తానే ఉంటారు సార్. నాకు అది అనిపించేది, ఒక ఇన్స్పిరేషన్గా అనిపించేది. ఎలా అంటే సార్ తెలుసుకున్నప్పుడు మనం ఎందుకు తెలుసుకోలేము? ఓకే సార్ నువ్వు తెలుసుకో అని కూడా చెప్తున్నారు కదా, నువ్వెవరో తెలుసుకో, నువ్వేం చేయడానికి వచ్చావో తెలుసుకో అని చెప్తున్నప్పుడు సార్ చెప్తున్నారంటే తెలుసుకునే మార్గం ఉన్నప్పుడు తెలుసుకోవాలి. నేను ఆ పట్టుదలతోనే ధ్యానం చేస్తూనే ఉండేదాన్నండి. ధ్యానం చేయడము, తర్వాత స్వాధ్యాయం, నాకు బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో రకరకాల పుస్తకాలు అనేది చదివినప్పుడు నాకు లైఫ్లో టర్నింగ్ పాయింట్, ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క టర్నింగ్ పాయింట్. అంటే ఆ బుక్ చదివితే అందరిలోనే అదే మార్పు జరుగుతుందని నేను చెప్పను, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. రామ్ తాది ఒక బుక్ చదివినప్పుడు నాకు సడన్గా ధ్యాన ప్రచారం చేయాలనిపించింది. ఓకే. ఇంట్యూషన్ లాగా వచ్చేదండి, లోపలికి నుంచి వచ్చేది. ఓకే. వచ్చినప్పుడు ఏంటంటే అన్నిసార్లు కూడా నాకు లోపల నుంచి వస్తున్నప్పుడు నేను ఫాలో అయ్యేదాన్ని. ఎందుకంటే ఆ బుక్ పత్రి సార్ ఇంకొక మాట కూడా చెప్తారు, స్వాధ్యాయం ఎంత ఇంపార్టెంట్ అంటే నువ్వు ఒక యోగి రాసిన పుస్తకాన్ని
చదివితే ఆ యోగి యొక్క జీవితం అంతా కష్టపడి సంపాదించిన జ్ఞానాన్ని ఒక్క పుస్తకం చదవడం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే స్వాధ్యాయం కాన్సెప్ట్ పెట్టారు. అందరూ కూడా పుస్తకాలు చదివి తీరాల్సిందే అని చాలా స్ట్రిక్ట్గా చెప్పేవారు. సో నాకు అర్థమైంది, నిజమే కదా, ఇంతమంది యోగుల పుస్తకాలు మనం చదివేస్తే వాళ్ళ జీవితంలో సాధించినవన్నీ కూడా మనం చక్కగా ఒక జన్మలోనే ఒక బుక్ చదవడం ద్వారా సంపాదించేసుకోవచ్చు ఆ విజ్ఞానం. అది నాకు అక్షరాల సత్యమైందండి. ఒక బుక్ చదువుతా అంటే దాని ద్వారా ఏదో ఒకటి ఇంట్యూషన్ వచ్చేది. ధ్యాన ప్రచారం మొదలు పెట్టడం, లేదంటే శాకాహార ర్యాలీలకు వెళ్ళడాలు, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత న్యూ ఎనర్జీ బుక్ నాకు టర్నింగ్ పాయింట్ అండి. ఓకే, నిజంగా ఆ బుక్ నేను ఎంత ఎనర్జీ ఫీల్ అవ్వడం వేరు, గైడెన్స్ వేరు. ఆ బుక్ చదివే ముందు రోజు నాకు కిచెన్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఫింగర్ కట్ అయింది. ఓకే, న్యూ ఎనర్జీ బుక్ చదువుతున్నప్పుడు ముందు రోజు ఇంకా నేను అప్పటికి స్టార్ట్ చేయలేదు. ఓకే, ఫింగర్ కట్ అయితే మన్నాడు నేను మరి టీచర్ని కదా, ఈ చేత్తో రాయాలంటే ఈ బొటన్ వేలు కరెక్ట్గా లేకపోతే ఏకలవ్యుడిలాగా నేను ఏమి చేయలేను అక్కడ. ఆ బొటన్ వేలు ఉండాలి కదా, చాక్ పీస్ పట్టుకుని రాయాలి. సో నేను లీవ్ పెట్టేసి సరే అలాగూ ఛాన్స్ వచ్చింది కదా ఈరోజు ఫుల్గా బుక్ చదివేద్దాము అని చెప్పి శుభ్రంగా పిరమిడ్ కిందకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని న్యూ ఎనర్జీ బుక్ ఓపెన్ చేశానండి. ఆ బుక్ ఓపెన్ చేసిన తర్వాత నాన్ స్టాప్గా బుక్ చదువుతానే ఉన్నాను. ఈవినింగ్ అయినప్పటికీ మరి పిరమిడ్ శక్తి, న్యూ ఎనర్జీ శక్తి అన్నీ కలిపి ఇక్కడ డీప్గా కట్ అయిపోయిన ఫింగర్ జాయిన్ అయిపోయిందండి. నమ్మినా నమ్మకపోయినా. ఎందుకు నమ్మం మేడం, అసలు మీరు ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు. సో అది హీల్ అయిపోయి జాయిన్ అయిపోయింది. మన్నాడు నేను స్కూల్కి వెళ్ళాలి కదా, నీకు చేయగట్టని చూపించంటే ఏం చూపిస్తాను నేను? అవును, లీవ్ ఎందుకు పెట్టారు అంటే ఆన్సర్ చేయాలి కదా, ఆన్సర్ చేయాలి. నా అబద్ధం ఆడేని అనుకుంటారు కదా. అప్పుడు మన్నాడు ఈ చేతికి ఈ ఫింగర్ కి నేను క్లాత్ కట్టుకుని కాటన్ పెట్టి క్లాత్ కట్టుకుని వెళ్ళాను, కట్ అయిందండి డీప్ గాను అని అబద్ధం ఆడాను. నెక్స్ట్ సాటర్డే సండే సెలవు వచ్చింది కాబట్టి కవర్ అయిపోయింది అనమాట. కానీ ఆ న్యూ ఎనర్జీ బుక్ చదివిన తర్వాత నాకు లోపల నుంచి క్లాసెస్ చెప్పాలని వచ్చింది. ఓకే, సో ఆ ఇంట్యూషన్ లో ఒక్కొక్క బుక్ కి ఒక్కొక్క రకంగా ఉండేది. అవును, మీరు చెప్తున్నారు కదా. సో చెప్పినప్పుడు నేను అడిగాను, వైజాగ్లో గురువయ్య గారి పిరమిడ్ అని ఉంటుంది, సార్ని అడిగాను అనమాట. అంటే వేరే వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అరేంజ్ చేశారు. ఆ రోజు పౌర్ణమి నైట్. ఓకే, పౌర్ణమి నైట్ క్లాస్ మొదలు పెడితే ఎక్దమ్ మార్నింగ్ అయ్యే వరకు ఎవ్వరూ లెగలేదు. నేను క్లాస్ ఆపలేదు. నైట్ స్టార్ట్ చేశారు? నైట్ అంతా మేడం 9కి ఎప్పుడో స్టార్ట్ చేశాను. న్యూ ఎనర్జీ నో బ్రేక్స్ అన్నమాట. బ్రేక్స్ మధ్యలో లంచ్ డిన్నర్ కి టీకి అంతే వాటికే ఇచ్చాను అన్నమాట. అసలు అందరూ అలాగే విన్నారండి. న్యూ ఎనర్జీ ఎక్సలెంట్ గా వెళ్ళింది. అంటే ఆ క్లాస్ నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పించారు అనేది కూడా నాకు అర్థం ఎక్స్పీరియన్స్ పొందాను. సో మరి అంత అద్భుతమైన బుక్ మేడం, చాలా మంది చెప్తూ ఉంటారు ఈ న్యూ ఎనర్జీ బుక్ కోసం. అంటే మీరు వాళ్ళ క్లాస్ చెప్పారు, అంటే మీలో జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి? నాకు ఆ బుక్ ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే కొన్ని విషయాలు. భూమి మీద మార్పు జరుగుతున్నది. ఆ కొత్త శకానికి సంబంధించిన ఎనర్జీస్ యాంకర్ చేయడానికి, భూమిని సరియైన మార్గంలో తీసుకెళ్ళడానికి పత్రి సార్ వచ్చారు. పత్రి సార్తో పాటు సైన్యాన్ని వెంట తెచ్చుకున్నారు అనేది నా ప్రగాఢ నమ్మకం అండి. వచ్చినప్పుడు ఏంటి, ఆ న్యూ ఎనర్జీకి తగ్గట్టు మనం మారుతూ, భూమి యొక్క చైతన్యాన్ని మారుస్తూ, సిద్ధంగా ఉన్న వాళ్ళందరికీ కూడా చైతన్యం ఎలా మార్చుకోవాలో తెలియచెప్పుతూ, ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడుతూ న్యూ ఎనర్జీ సెకండ్ పార్ట్ అసెన్షన్. ఓకే, అసెన్షన్ని పూర్తి చేయడమే అసెన్షన్ విత్ బాడీ. అందుకే కదండి 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్. ఆ బుక్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ పత్రి సార్, అసలు ఆ బుక్ కూడా విచిత్రంగా పత్రి సార్ తెలుగులో రేవతి మేడం ద్వారా రాయించారండి. అది టొబయాస్ ఛానల్డ్ ఇన్ఫర్మేషను. ఆ బుక్ మీకు ఇంగ్లీష్లో ఉండదు, ఓన్లీ తెలుగులోనే అవైలబుల్. ఐ థింక్ హిందీలో కూడా ట్రాన్స్లేట్ చేయించినట్టు ఉన్నారు. ఎక్సలెంట్గా, ఎందుకంటే సార్ మేడంతో ఆ కాన్వర్జేషన్స్ స్టార్టింగ్ ఎలా వర్క్ చేయించారు, మరీ చెప్పారండి ఈ బుక్ వచ్చి తీరాలి అని. అంత పట్టుదలగా చెప్పారట, ఇది తెలుగులో రావాలి, మన తెలుగు వాళ్ళందరికీ అందాలని చెప్పారు. అంటే ఆ బుక్లో ఉన్న విజ్ఞానానికి ఏదో ఒక సంబంధం ఉంది అనేది నేను నమ్మినప్పుడు అసెన్షన్ విత్ బాడీ పొందాలి అంటే ఆ మార్గం తెలిసి తీరాలి అనుకున్నాను. నా లైఫ్ గోల్ కూడా తెలుసుకోవాలనుకున్నాను. ఎందుకంటే నువ్వెవరో తెలుసుకున్నాను, నువ్వేం చేయడానికి వచ్చావో తెలుసుకున్నాము. అసెన్షనే అంతిమ మార్గం ఇక్కడ మనకి సాధ్యము. సో ఆ క్షణాలు అనేవి ఇప్పుడు 12th, 18th, 21st ఆగస్ట్ని అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ జరుగుతూ
భూమాత మొత్తం అసెండ్ అవ్వడానికి సిద్ధమవుతుందండి, భూమానవులతో సహా. అదే నా లైఫ్ పర్పస్ కూడా అన్నమాట. మరి అందువలన పత్రి సార్ ద్వారా న్యూ ఎనర్జీ బుక్ ద్వారా 2009-10లో పడింది నాకు ఆ బీజం. పడిన దగ్గర నుంచి సార్ మార్గదర్శకత్వంలో ఆ పట్టుదల అనేది నేర్చుకున్నానండి. సార్ మాత్రం అతని పట్టుదల మనకు తెలియదు కాదు. అవును, మనం అంటే నేను ఒక క్లాస్ విన్నాను సార్, అంటే మాకు కొంచెం ప్రైవేట్గా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు పత్రి సార్ది. చెప్పండి. సో ఏంటంటే మేము ఒకసారి ఇప్పుడు వైజాగ్ పిరమిడ్ సొసైటీ మహిళా టీం ఉంటారు కదా, వాళ్ళలో ఒకళ్ళు అన్నారు, ఏంటి సార్ ధ్యానం చెప్దామంటే అందరూ రావటం లేదు, ఎలా సార్ అని అడిగారు. అడిగినప్పుడు మేడం కూర్చోండి అని చెప్పి మా అందరిని కూర్చోపెట్టి ఒక అనుభవం చెప్పారు. ధ్యానం మొదలుపెట్టినప్పుడు, సార్ ప్రచారం మొదలుపెట్టినప్పుడు స్టార్టింగ్లో హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలి. ఓకే, ధ్యానం క్లాస్ ఉంది శ్రీకాకుళంలో. సార్ హైదరాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్ళాలి. శ్రీకాకుళానికి అప్పట్లో డైరెక్ట్ ట్రైన్స్ లేవు. ఓకే, ఇప్పుడంటే విశాఖ ఎక్స్ప్రెస్ వస్తుంది హైదరాబాద్ నుంచి, పలాస వరకు వెళ్తుంది. అప్పట్లో డైరెక్ట్ ట్రైన్స్ అయితే లేవు. లేకపోవడం వల్ల ఏంటి, సార్ జనరల్లో హైదరాబాద్లో ట్రైన్ ఎక్కి జనరల్ బోగీలో ఆ గట్టు మీద కూర్చొని, మెట్ల గట్టు మీద కూర్చొని వైజాగ్లో దిగి, వైజాగ్లో మళ్ళీ బస్సు ఎక్కి శ్రీకాకుళం వెళ్ళారు ధ్యానం క్లాస్ చెప్పడానికి. వెళితే ఆ ధ్యాన సభలో ఒకే ఒక్కడున్నాడు. ఆ ఒక్కడికి ధ్యానం నేర్పించి మళ్ళీ రిటర్న్ అలాగే వెళ్ళారండి. అది చెప్పిన తర్వాత మా కళ్ళమట్ట నీళ్ళు ఆగలేదు. నిజంగా మేడం, మీరు చెప్తుంటే నాకు అసలు వింటూ ఉంటేనే ఎలానో ఇట్లా అనిపిస్తుంది. అంత మహానుభావుడు అసలు. మనం ఏమనుకుంటాం, నేను క్లాసుకి రావాలంటే 100 మందికి తగ్గకూడదండి, కరెక్ట్ కాదు కదా మేడం. ఎప్పుడైతే సార్ ఆ మాట చెప్పారో, ఎస్, ఎందుకంటే కంక్లూజన్ ఏమిచ్చారంటే, నేను వెళ్ళకపోతే ఆ ఒక్క ఆత్మ ఆగిపోతుంది కదా ఆధ్యాత్మికలోకి అడుగు పెట్టకుండా, అది అక్కడ ముఖ్యం, నాకు అది నా జర్నీ కాదు అని చెప్పారన్నమాట, నా కష్టం కాదు అని చెప్పారు. చెప్పిన తర్వాత మాకు అందరికీ అర్థమైంది, ఇంకా ఏ రోజు కూడా నో కంప్లైంట్ ఎప్పుడూ లేదు. ఎవరున్నా లేకపోయినా మన అక్కడికి పిలిచారు అంటే మనం చెయ్యాలనుకున్నది చేసేస్తాం. అందుకోవాల్సిన వాళ్ళు ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళు అందుకుంటారు. ఆ విధంగానేనండి నేను 2016 ఆ టైంలోని నేను క్రాక్ ద బిలీఫ్ అని యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగిందండి. ఓకే, అంటే న్యూ ఎనర్జీ, అసెన్షన్, దెన్ నక్షత్ర లోకాలు, సన్షైన్ బిఫోర్ ద డాన్ ఇంగ్లీష్లో. నక్షత్ర లోకాలు కూడా నాకు ఇష్టమైన బుక్ అండి. ఎస్ మేడం, ఆ విషయాలు తెలుసుకునే ముందు మరి ఇందాక మీరు చెప్పారు సార్ది, అంటే ఇప్పుడు మన సీనియర్ మాస్టర్స్కి మీలాంటి వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ ముఖ్యంగా కొత్తగా ఇప్పుడు చాలా మంది ధ్యానంలోకి వస్తున్నారు. అంటే ఒక గురువు భూమి మీదకి వచ్చి ఎంత కష్టపడ్డారు ఒక్క పర్సన్ని ధ్యానంలోకి తీసుకురావడానికి. ఇలా ఇంకా మిమ్మల్ని, అంటే ఇప్పుడు మీరు దాన్ని బట్టి మీరు ఒక దృఢ నిశ్చయం తీసుకున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ప్రచారం ఆపను, నేను ఎంతమంది వస్తారనేది నాకు లేదు, నేనైతే ప్రచారం చేస్తాను. అలా ఇంకా మిమ్మల్ని ప్రభావితం చేసిన అంశాలు అలాగా పిరమిడ్స్ కట్టడం గురించి కూడా నేను విన్నానండి. అంటే పత్రి సార్తో కాదు, ఒక పిరమిడ్ మాస్టర్ చెప్పారు అనమాట. అతను ఆ ఊర్లో పిరమిడ్ కట్టిస్తున్నారు. అక్కడికి యాక్చువల్గా పిరమిడ్ కట్టించడానికి ముందు పిరమిడ్ కట్టే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఇదే ఇన్సిడెంట్ అంట. 40 days మెడిటేషన్ అనౌన్స్ చేశారట. చేసినప్పుడు మొదటి రోజు ఎక్కువ మంది వచ్చారు, తర్వాత రాను తగ్గిపోయి లాస్ట్కి 4 లేడీస్ మిగిలారట. ఆ 4కి ఆ 40 రోజులు ఏదైతే అది ఆ ఆత్మవిజ్ఞానాన్ని అందిస్తూ 40 days క్లాసెస్ కంప్లీట్ చేశారంటండి. ఆ మాస్టర్ చెప్పింది ఏంటంటే, అక్కడ మేడం 4 వచ్చారని నేను ఆగిపోలేదు, మొదటి రోజు ఎక్కువ మంది ఉండొచ్చు, ఓకే, కానీ ఈ 4లో ఒక ఆమె ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి ఇక్కడ పిరమిడ్ ఉండాలని పెద్ద పిరమిడ్ కట్టించారండి. ఆ వర్క్ జరుగుతున్నప్పుడు అర్థమైందంట అతనికి, 40 రోజులు క్లాసులు అనేవి ఎవరి కోసమో కాదు, ఇక్కడ 100 జనాలు రావాలని కాదు, ఈ పిరమిడ్ రావడానికి అంకురార్పణ జరిగింది అక్కడ. అంటే మన ద్వారా యాంకర్ అవుతున్న శక్తి ఎక్కడికి పోదు, అది ఏ సమయంలో ఎక్కడ ఎలా ఉపయోగించబడాలో అలా ఉపయోగించబడుతుంది. సో ఈ క్లాసెస్ అన్నీ చెప్పినప్పుడు నేను లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్లో ఆడియోలు పంపించడాలు అవన్నీ జరిగిందండి. ఎందుకంటే నేను అంత ఇన్స్పైర్ అయ్యి
నా లైఫ్ గోల్ ఎందుకు పుట్టాననేది తెలుసుకుని దాని వైపు నడుస్తున్నప్పుడు ఏమో మేబీ దీనివల్ల ఇంకెంతమంది అవేకన్ అవ్వచ్చు కదా. మనం ఏ ఛాన్స్ తీసుకోకుండా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే పత్రిసారి అంత దూరం నుంచి ఒక్కళ్ళకి సార్ క్లాస్కి వచ్చే ముందు తెలియదు, కానీ ఒక్కళ్ళకి కూడా చెప్పేసి హ్యాపీగా రిటర్న్ వెళ్ళారు సార్. మరి అలాంటప్పుడు మనం ఏం ఛాన్స్ వదలకూడదు కదా. నాకు టెక్నాలజీ తెలియకపోయినా నేర్చుకుని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఈ ఆడియోలన్నీ అందులో వీడియోల కింద నాకు వచ్చిన టెక్నాలజీతోనే మీరే పెట్టుకునేవాళ్ళు. ఒక ఫోటో పెట్టి దాన్ని tunes2tube.com అని అందులో ఎక్కిచ్చేసి ఆ వీడియోలు అది వేసేసుకునేది అనమాట యూట్యూబ్. ఓకే, అలా పెట్టేసుకున్నప్పుడు నాకు అసలు యాక్చువల్గా ఛానల్ పేరు ఏం పెట్టాలో కూడా నాకు తెలియదు. ముందు ఛానల్కి పేరు పెట్టాలంట, అది నాకు కొత్త అన్నమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిద్దాం అంటే కుదరదు, పేరు పెట్టాలి. నాకు తెలియదు. అప్పటికి మనకి ధ్యాన మహాచక్రం అవుతుందన్నమాట. అమ్మో నాకు తెలియదు, ధ్యానంలో కూర్చున్నాను, ప్రతిసారి మీరే నాకు గైడెన్స్ ఇవ్వాలి, దానికి పేరు పెట్టాలంట, యూట్యూబ్ ద్వారా జనాలకు అందాలంటే ప్రతిసారి నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి క్లాసుల పేరు మీద వెళ్ళలేను, నేను చెప్పాలనుకుంది ఇలా కూడా అందించవచ్చు కదా అని అనుకున్నాను. కూర్చొని నాకు ఏం పేరు పెట్టాలి తెలియదు, మీరు నాకు చెప్పాలి అనగానే నాకు లోపల నుంచి వినపడడం మొదలుపెట్టింది. ఏంటంటే నాకు నమ్మకాల వ్యవస్థని బద్దలు కొట్టడం అంటే ఇష్టం. ఓకే, అంటే సరికాని నమ్మకాల వ్యవస్థని బద్దలు కొట్టాలి, సరి అయిన నమ్మకాలని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే నేను సేతు విజ్ఞానంలో నమ్మక వ్యవస్థ చాప్టర్ మీద చాలా పట్టు ఉంటుంది నాకు. దాని మీద నేను చాలా క్లాసెస్ చెప్పాను అన్నమాట. సో బాలకృష్ణ సార్తో కూడా కలిసి నేను వర్క్ చేశాను. సో ఫిజికల్ క్లాసెస్ కూడా తీసుకున్నారు ఆన్లైన్ తో పాటు. సో అప్పుడు అన్ని ఆఫ్లైన్ అప్పుడు అన్ని కూడా ఫిజికల్ స్టార్టింగ్ లో అన్ని ఆఫ్లైన్. ఈ మనకి కోవిడ్ తర్వాతే ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి. సో అప్పుడు అన్ని వెళ్ళేదాన్ని చేసేదాన్ని. అప్పుడు కూర్చున్నప్పుడు నాకు లోపల నుంచి క్రాక్ ద బిలీఫ్ అని వచ్చింది అనమాట. ఓకే, సార్ అయితే చెప్పేశారు మనకి పేరు పెట్టు యూట్యూబ్ ఛానల్కి అని, అదే పేరు పెట్టేశానండి. క్రాక్ ద బిలీఫ్ ఛానల్ పేరు పెట్టాను. అయితే అప్పుడులో సేమ్ ఇదే సార్ ఎలా అయితే జర్నీ చేశారో నాకు కూడా ఏమి వీడియోలు ఎలా తయారు చేయాలి అలాంటి ఏమి అవగాహన లేదు. ఈ రోజు అయితే నా ఓన్గా నేను వీడియోస్ తయారు చేసుకుంటాను, నా కంటెంట్ నేను రికార్డ్ చేసుకుంటాను, మ్యూజిక్ యాడ్ చేసుకుంటాను, అన్నీ నేర్చుకున్నాను, అప్లోడ్ చేస్తాను. ధ్యానం ఏదైనా ఇస్తుంది అనడానికి మీరు చక్కటి ఎగ్జాంపుల్ ఉన్నారు. ఏదైనా నేర్పిస్తుంది మనకి. అండ్ జాగృతి అని ఇంకొక యూట్యూబ్ ఛానల్, అందులో హిందీ అండ్ ఇంగ్లీష్ కంటెంట్ కూడా పెడుతున్నానండి. ఓకే, అంటే మరి ఓన్లీ తెలుగు వాళ్ళతో ఆగిపోవడానికి లేదు, మనం ప్రపంచం అంతా అందాలి అంటే ఇంకా అది కూడా. సో నేను నేర్చుకున్నాను, అన్ని ఓన్గానే నేర్చుకున్నాను. మా ఆయన మా అమ్మాయి హెల్ప్ చేస్తారు కానీ బట్ ఏదైనా ఓన్గా నేర్చుకున్నాను. సో అలా మరి ధ్యానం పరిచయం అయింది. పత్రి సార్ ఈ మాటలు ఎంతో మోటివేషన్ అయ్యి ఎంతో ఇన్స్పిరేషన్గా మీరు చక్కగా ముందుకెళ్తున్నారు మేడం. మరి మీరు వెజిటేరియన్లు ఎప్పుడయ్యారు మేడం? మేము బై బర్త్ వెజిటేరియన్స్. ఓకే, బై బర్త్ వెజిటేరియన్స్. సో మాకు అది అసలు సమస్యే కాదు. కాకపోతే నేను 2017లో వీగన్ అయిపోయానండి. పాలు పాల పదార్థాలు కూడా తీసుకోను అన్నమాట. యానిమల్ ప్రొడక్ట్స్ ఏమి వాడిన, అంటే పట్టు చీరలు కానీ హనీ తాగడం కానీ హనీ కన్జంప్షన్ ఏమి ఉండదు అన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అంటే యానిమల్ క్రుయాలిటీ ఇంకెక్కడా ఉండదు మేడం. మరి మీరు ఎంతో అద్భుతంగా సేవ చేస్తున్నారు, మీరు బై బర్తే వెజిటేరియన్. సో మరి సార్ చెప్పేది ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ పిరమిడ్స్ గురించి. సో ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది, దాని గురించి మీ మాటల్లో? పిరమిడ్ కన్స్ట్రక్షన్ అనేది మేము కూడా ట్రై చేసామండి. కాకపోతే మాకు జీవీఎంసీ దగ్గర పర్మిషన్ అయితే లేదు, ఎందుకంటే మాది చిన్న సైజ్ ఇల్లు అన్నమాట. అండ్ దానికి ఆ స్ట్రెంగ్త్ చాలదని చెప్పారు, కానీ వదిలేలేము కదా. అందుకని మా ఇంటి పైన పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్ పైన చిన్న చిన్న పిరమిడ్లు సరదాగా కట్టించుకున్నాము. ఇంట్లో పిరమిడ్స్ అయితే పెట్టుకున్నాము, 2x2 పిరమిడ్లు, 1x1 పిరమిడ్లు. మేము ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలన్నా కూడా ఆ పిరమిడ్స్ గిఫ్ట్ల కింద ఇచ్చేవాళ్ళం అన్నమాట. అయితే పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం అంటే భూమి మీద ఎనర్జీస్ యాంకర్ చేసే విషయంలో పిరమిడ్స్ అనేది ఒకానొక శక్తి ప్రదేశాలండి. వీటి ద్వారా రకరకాల నక్షత్ర వ్యవస్థల నుంచి పిరమిడ్ ద్వారా, అంటే ఈజిప్ట్ గిజా పిరమిడ్ ద్వారా, వీటి ద్వారా మనం కట్టే పిరమిడ్ల ద్వారా, ఇంట్లో పిరమిడ్ ద్వారా, ఒక పిరమిడ్ క్యాప్ ద్వారా కూడా ఎనర్జీస్ అనేవి యాంకర్ అవుతూనే ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ టిప్లో ఉన్న యాంగిల్కి ఆ ప్రాముఖ్యత అనేది ఉంటుందన్నమాట. సో దాన్ని యూజ్ చేసుకుంటే ధ్యానంలోని ఆ ఎనర్జీస్ రిసీవింగ్ కూడా మనకు తెలిసిందే కదా, 3 times మోర్ పవర్ఫుల్. మరి పిరమిడ్లు కట్టడమే కాదు, దాన్ని ఉపయోగిస్తూ కూడా ఉండి తీరాల్సిందే. మా వల్ల అయితే అవ్వలేదు కానీ బట్ ఫైనాన్షియల్గా కానీ లేదంటే వర్క్ పరంగా ఇప్పుడు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నారంటే అక్కడ క్లాసెస్ చెప్పడానికి వెళ్ళడాలు, ఇలాంటివన్నీ చాలా మటుకు చేశామండి. ఓకే
మేడం మరి చాలా మందిలో అపోహ ఉంది కదా, అది కేవలం మమ్మీస్ని పెట్టడానికి, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు ఏంటి పిరమిడ్స్ని మెడిటేషన్కి వాడుతున్నారు అంటారు. సో దీని గురించి అసలు అది కంప్లీట్లీ రాంగ్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే మేము ఈ మధ్యనే ఈజిప్ట్ వెళ్ళొచ్చాము. ఓకే, ఈజిప్ట్ వెళ్ళారు మేడం? వెళ్ళాము. పత్రి సార్ ఉన్నప్పుడు సార్తో వెళ్దాం అనుకున్నాం కానీ అవ్వలేదు. మనకి పిరమిడ్ తాలూకా వాళ్ళు ఇన్నర్ అడ్వెంచర్స్ వాళ్ళు నాగేంద్ర గారు కండక్ట్ చేశారు. మొన్నే పేరం నాగేంద్ర గారు అందులో వెళ్ళొచ్చామన్నమాట మా ఫ్యామిలీ అందరము అండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గిజా పిరమిడ్లోని మెడిటేషన్స్ చేసినప్పుడు కానీ రకరకాల పిరమిడ్స్ మేము విజిట్ చేశాము. వాళ్ళు చెప్పే హిస్టరీని, అంటే అక్కడ ఈజిప్షియన్ గైడ్స్ చెప్పే హిస్టరీని విన్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళకి కూడా తెలుసు ఈజిప్షియన్ పిరమిడ్స్ అనేవి ఎనర్జీ యాంకరింగ్ పాయింట్స్ అని పర్టికులర్ యాంగిల్స్లో పర్టికులర్ లొకేషన్స్లో భూమి మీద కట్టబడ్డాయని తెలుసు. ఒక పురాతనమైన నాగరికత అక్కడ బాగా ఫ్లరిష్ అయ్యేదని తెలుసు. అక్కడ ఇప్పటికీ కూడా వారి సంపద అవన్నీ ఉన్నాయండి. అక్కడ ఈజిప్షియన్ మమ్మీస్ని పెట్టడానికైతే అది కాదు, సినిమాల్లో చూపించిన అపోహలు తప్ప, వాడు సినిమా సేల్ చేసుకోవడానికే తప్ప ఆ పిరమిడ్స్ ఏవి కూడా మమ్మీస్ని దాయడానికి కట్టినవి కాదండి. వాళ్ళు ఉండడానికి, వాళ్ళ తాలూకా సంపదని దాచుకోవడానికి. కాకపోతే మమ్మిఫికేషన్ అనే ప్రాసెస్లోని ఆ ఈజిప్షియన్ బాడీస్ని, వాళ్ళ ఫిజికల్ బాడీస్ని దాచుకునేవారట. ఎందుకంటే వాళ్ళు తిరిగి ఆ రీబర్త్ ఉంటుంది అని. అంతేగాని వాళ్ళు కూడా బేసిక్గా మమ్మీస్ని దాయడానికి కట్టలేదండి. వాళ్ళు అక్కడ వాళ్ళందరికీ తెలుసు ఆ సంగతి. వాళ్ళ కల్చర్లోనే అదే చెప్తారు, వాళ్ళ ట్రెడిషన్లోనే అదే చెప్తారు. ఏ పిరమిడ్ కూడా ఈ మమ్మీస్ని దాయడానికి కట్టలేదు. అవన్నీ కూడా ఉన్నత లోకాలతో కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క రాజ్యాన్ని సుభిక్షంగా ఎలా పాలించాలనే ఇన్ఫర్మేషన్ ఎనర్జీని తీసుకోవడానికే కట్టారు అనేది వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నారండి. మరి అపోహ అంటే ఎక్కడో పుట్టింది, అది అపోహే. ఓకే మేడం, చక్కటి క్లారిటీ ఇచ్చారు మేడం. సో తర్వాత వచ్చేసి మరి పిఎస్ఎస్ఎం మూమెంట్లో పత్రి సారు ధ్యాన మహాయజ్ఞాలు ప్రారంభించారు. మరి ఎవరిలలో వాళ్ళు మనం ధ్యానం చేసుకుంటున్నాము, పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి, పిరమిడ్స్ ఉన్నాయి, అక్కడే సరిపోతుంది కదా మేడం. మళ్ళీ అసలు ఈ యజ్ఞాలు యాగాలు అసలు ఎందుకు? యజ్ఞాలు యాగాలు పూర్వకాలం నుంచి మనకు ఉంటున్నవే. అప్పుల్లో యజ్ఞాలు యాగాలు మరి మంత్ర ఉచ్చారణతో అన్నీ జరుగుతూ ఉండేవి. అయితే అక్కడ మంత్రోచ్చారణ మాత్రమే కాదు, అక్కడ కూడా ధ్యానాలు జరిగేవి. మనకు తెలిసిందే కదా, ఏది బయటకు చూపించాలో అదే చూపిస్తారు, మిగిలింది చూపించడం మానేస్తారు. ఎందుకు? అందరూ ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానులు అయిపోతే, ఆత్మ విజ్ఞానులు అయిపోతే, ఎవరికైనా కూడా సత్యం సులువుగా బోధపడిపోతే కంట్రోల్ సిస్టమ్ అనేది ఉండదు. కాబట్టి అవి బయటికి రాకుండా యజ్ఞం యాగం అంటే ఏదో క్రతువులు అక్కడ నిర్వహిస్తూ చేసేవనే అపోహల్లో ఉంటారు. దానికి గండి కొట్టారండి పత్రి సార్. ఓకే, ధ్యాన యజ్ఞాలు ధ్యాన యాగాలు పేరుతోని సత్యాన్ని బయటకు తీసుకొచ్చారు. ఏమని? మెడిటేషన్ చెయ్యాలి, యజ్ఞమైనా యాగమైనా ఆ ధ్యాన సాధన జరగాలి, ఆ ధ్యాన శక్తి రావాలి, దాంతో ఆత్మజ్ఞానం అనేది వాళ్ళకి బోధింపబడుతుంది. ఎవరి దగ్గర నుంచి? బయట వాళ్ళ నుంచి కాదు, ఎవరి లోపల నుంచే, అంతర్శోధనలోంచే బయటకు వస్తుంది. మీ అంతరాంతరాల్లోంచి మీ గురించి మీకు తెలిస్తే మీకు వచ్చే ఆనందం బయట వాళ్ళు ఎవరో చెప్పితే కలగదండి. సో అలాంటి మార్గం తెరవడానికే ఈ సామూహిక ధ్యానాలు. మనం మరి మీరు అందరు సామూహిక ధ్యానం చెయ్యండి అంటే ఎవడు చేస్తాడు? అవును, ఎవడు చేయడు. ఎందుకంటే ఎవరి డైలీ రొటీన్లు, ఎవరి కంఫర్ట్ జోన్లు వాళ్ళకు ఉంటాయి. అండ్ ఎవరు కూడా కంఫర్ట్ జోన్ వదిలిపెట్టి రావడానికి ఇష్టపడరు. అలాంటివి కాకుండా ఇలా పెడితే వస్తారు అని చెప్పే ధ్యాన మహాయజ్ఞాలు, ధ్యాన మహాచక్రాలు అనేవి సార్ పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చి అందరూ కలిపి ధ్యానం చేసినప్పుడు అప్పుడు ఆ ఎనర్జీస్లో మనం కూడా పార్టిసిపేట్ చేస్తే మన యొక్క ఆత్మ ప్రణాళిక అనేది బయటపడుతుంది సులువుగా. ఎందుకంటే అక్కడ సృష్టింపబడే ఎనర్జీ అంత ఉంటుంది. అంత ఎనర్జీ సృష్టింపబడుతున్నప్పుడు అందులో మనం సులువుగా తెలుసుకోగలం అనమాట. అది మన ఇంట్లో ఉంటే రాదు కదండి. కరెక్ట్ మేడం. మనం ఎంత పిరమిడ్ కింద కూర్చొని చేసినా, ఎంత గంటలు చేసినా కుదరదు అది. సో అందుకనే అలాంటివన్నీ పెట్టారన్నమాట. యా, వండర్ఫుల్ మేడం. మీరు చెప్పారు ఇందాక సామూహిక ధ్యానం. ఓకే, ఇండివిజువల్గా చేసుకుంటే కూడా మనకు ఆ రిజల్ట్ రాదు, అందరి సమక్షంలో చేసుకుంటే చాలా చేంజెస్ ఉంటాయి. ముఖ్యంగా మరి ఒక గురువు సమక్షంలో మనం ఒక 3 గంటలు 4 గంటలు 6 గంటలు సాధన చేస్తున్నప్పుడు ఒక మనిషిలో ఎలాంటి మార్పులు రావచ్చు? మరి మీ జీవితంలో ఏమైనా జరిగిన మార్పులు? జరిగాయండి. నేను మరి పత్రి సార్ మరి అలాంటివి పెట్టినప్పుడు డెఫినెట్గా సెలవులు అవన్నీ చూసుకొని వెళ్ళి అటెండ్ అవ్వడాలు అనేవి జరిగాయి. ఎందుకంటే అక్కడ వచ్చే అనుభవ జ్ఞానం అవ్వచ్చు,
ఆత్మజ్ఞానం అవ్వచ్చు, శక్తి సంపాదన అవ్వచ్చు, అది వేరే గురువు లెవెల్ సమక్షంలో ఉంటాము. మరి పత్రి సార్ సమక్షంలో ఉంటాం, అతని ఆరాలో ఉంటాం, ఇవన్నీ ఉంటాం కాబట్టి అవన్నీ వేరే లెవెల్లో ఉండేవి. సో నేను ఇక్కడ ఒక క్వశ్చన్ మేడం, మామూలుగా అయితే అందరూ టూర్లకి వాటికి సెలవులు పెట్టుకుంటారు. మీరు డిసెంబర్ నెక్స్ట్ డిసెంబర్ కి ఈ డిసెంబర్ నుండి ప్లాన్ చేసుకునే వాళ్ళు. ప్లానింగ్లు ఉండేవి. ఓకే, డెఫినెట్ గా పిరమిడ్ వ్యాలీకి వెళ్ళాలన్నా ముందుగా టికెట్స్ బుక్ చేసుకోవడం. ఓకే సార్ IFSS GCSS అంటే వాటికి వెళ్ళిపోవడం. అంటే మీరు దేన్ని వదిలిపెట్టలేదు అనమాట. బుద్ధ పూర్ణిమ నుండి మొదలు పెడితే ధ్యాన మహాచక్రం వరకు. ఓకే, అంటే పరుగు సార్తో పరిగెత్తడం. అంటే అందరూ అంటారా మేడం, వైజాగ్ మాస్టర్ల కంటే పరుగు ఎక్కువ అంట. డబల్ స్పీడ్ వెళ్ళిపోతే ఇంకా డబల్ గా ఆత్మవిజ్ఞానం తెలిసిపోద్దేమో అని అనుకుంటూ ఉంటారట, అలా ఏడిపిస్తూ ఉంటారు అనమాట. సో అది మాకు కూడా ఉన్నది. సో వెళ్ళినప్పుడు ఏంటంటే పత్రి సార్ సమక్షంలో ధ్యానం చేయడం, మరి ముందు వరుసలోకి వెళ్ళిపోవడం, సార్తో పాటు స్టేజ్ మీద కూర్చొని ధ్యానం చేయడాలు, తోసుకుని వెళ్ళిపోవడం, సార్తో పాటు స్టేజ్ మీద ధ్యానం చేయడాలు. అలాగే మా అమ్మాయి కూడా గురు పౌర్ణమికి అండి వైజాగ్ లో జరిగినప్పుడు సార్తో పాటు నాటిక వేసింది అనమాట. అక్కడ హీరో చిన్నప్పుడు రోల్ ప్లే చేసింది. ప్లే చేసినప్పుడు సార్ అయితే మెచ్చుకున్నారు. మెచ్చుకున్నప్పుడట సార్ షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మా అమ్మాయికి ఎనర్జీ ఫ్లో అనేది తెలిసిందంట. ఎంత ఫ్లో, గుర్తుపట్టడం కూడా ఎంత గ్రేట్ కదా చిన్నప్పుడు అన్నమాట. ఎంత ఫ్లో అయిందంటే అది వచ్చేసి అమ్మ నేను పడిపోతున్నాను, మా సార్ ఎంత ఎనర్జీ ఫ్లో, అమ్మ సార్ షేక్ హ్యాండ్ ఇస్తేనే ఇదైపోయింది అని కూడా షేర్ చేసుకుంది అనమాట. అలాగే దాని అనుభవాలు కూడా ధ్యాన జగత్కి, అంటే అప్పుడులో ధ్యానాంధ్రప్రదేశ్ అనేవాళ్ళం, వాళ్ళకి షేర్ చేయడాలు జరిగింది. అలాగే 2016 ధ్యాన మహాచక్రంలోని లైట్ వర్కర్స్ టీవీ తరపున రంజిత్ అందరికీ కూడా లైట్ అవార్డ్స్ ఇప్పించారు. ఇప్పించినప్పుడు నేను కూడా వెళ్ళడం జరిగింది. స్టేజ్ మీద సన్మానాలు చేసి సార్ చేతుల మీద అవార్డు అందుకోవడం కూడా జరిగింది. చేసింది కొంచెం అయినా కూడా మరి సార్ గొప్పతనం అది, అందరినీ అప్రిషియేట్ చేయడం అనేది, అలాగే అందరినీ ముందుకు తీసుకెళ్ళడం అనేది సార్ గొప్పతనం అన్నమాట. అప్పుడు సార్ సమక్షంలో మాట్లాడడం కూడా జరిగిందన్నమాట. ఓకే, సో ధ్యాన మహా వీటికి వచ్చారు. మరి ముఖ్యంగా సారు ఫుడ్ మేడం, నిజంగా పత్రి సార్ ఫుడ్ అంటే PSS మూవ్మెంట్లో తినని వాళ్ళు ఉండరు. అందులో ముఖ్యంగా ధ్యాన మహాచక్రంలో ఎంత పెద్ద క్యూ ఉన్నా సారు వడ్డిస్తున్నారంటే పరిగెత్తాలి అంతే, చిన్న పిల్లలు అయిపోయి అలా మీకు ఏమైనా తలుచుకొని గుర్తు తెచ్చుకునే ఏమున్నాయి? రెడ్డి నాయుడు గారి ఇంట్లో వైజాగ్లోని సార్ వచ్చినప్పుడు సార్ చేతుల మీద వండారు. మేము అన్ని కూరలు అన్నీ కోసేసి ఉంచామన్నమాట. సార్ వచ్చి వండారు. వండిన తర్వాత అందరికీ వడ్డించారండి. నిజంగా ఒక వ్యక్తికి వడ్డన ఎలా జరగాలి, ఎలా చూసుకోవాలనేది సార్ దగ్గర నేర్చుకున్నామండి. ఎంత సహనం అండి. అప్పటి వరకు క్లాస్ చెప్పొచ్చారు, అలసిపోయి ఉన్నారు, జర్నీ చేసి వచ్చారు, అయినా కూడా అతను ఏ దానికి తొణకలేదు, బనకలేదు. రెడీ చేస్తారా, కూరలు కట్ చేస్తారా, ఓకే రండి పదండి మీరు అందరూ వెళ్ళి కూర్చోండి అన్నారు. సరే వండారు. వండి డైనింగ్ టేబుల్ మీద మేము తీసుకొచ్చి పెడితే మళ్ళీ మీరు అందరు కూర్చోండి అన్నారు. అందరికీ వడ్డించారండి. అప్పుడు సార్ తిన్నారు. అప్పుడు సార్కి అప్పుడు మళ్ళీ మేము తీసుకెళ్ళి పెడితే అప్పుడు తిన్నారనమాట. తిన్న తర్వాత కూడా ఏం చేద్దామయ్యా ఈరోజు అన్నారు. అంటే సార్ అందరం కలిపి సినిమాకి వెళ్దాం సార్ అని ఎవరో అన్నారు. అంటే సరే పదండి, ఎవరి సినిమా ఉంది, BV రెడ్డి గారి సినిమా ఉంది. అప్పుడు BV రెడ్డి గారు తీసిన సినిమా ఏదో ఆడుతుంది అన్నమాట వైజాగ్లో. మన BV రెడ్డి వెళ్ళిపోదాం పదండి అయితే అన్నారు. ఎంత అలసట ఉన్నా కూడా పడుకుంటారేమో అనుకున్నాము. అలసిపోయి ఉన్నారు. లేదు పదండి వెళ్దామన్నారు. అందరం కలిపి సరదాగా మొత్తం చాలా మంది వెళ్ళాము. సరదాగా ఎంజాయ్ చేసి అయిపోయిన తర్వాత BV రెడ్డికి ఫోన్ కలుపు అన్నారు అనమాట. కలిపితే అప్పుడు మాట్లాడారు. సార్తో ఫోన్లో మాట్లాడారు. అంటే ఒక వ్యక్తిని అప్రిషియేట్ చేయడం అనేది, వాళ్ళ వర్క్ని గుర్తించడం అనేది, వాళ్ళు చేసే ఇప్పుడు సార్ మేము అక్కడ చేసిన ధ్యాన సేవకి లేదంటే అక్కడ అందరికీ ఆర్గనైజ్ చేసిన దానికి కన్సిడరేషన్ మాకు వడ్డించడం అనేది, అక్కడ ఆ ప్రేమ తండ్రి తాలూకా ప్రేమ అండి. ఆ తండ్రి ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేము. నేనైతే అలాంటి తండ్రి ప్రేమ అనేది చాలాసార్లు పత్రి సార్ దగ్గర పొందాను. నాకు కష్ట సమయాల్లో కానీ ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా కూర్చుని ధ్యానంలో కూర్చుంటే సార్ ఏదో ఒకటి గైడెన్స్ ఇచ్చేవారు. అలాగే లైఫ్లో కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అనుకోకుండా పత్రి సార్ వైజాగ్ వచ్చినప్పుడు నేను ఎక్కడ వెళ్ళేదాన్ని కాదు, అంటే పరిగెత్తేదాన్ని కాదు, కానీ నేనున్న దగ్గరికి అటువైపు నుంచి వెళుతూ సార్ వచ్చి పిలిచి ఏంటి ఎలా ఉంది ఏంటి అని అడిగేవారు అన్నమాట. ఆ భాగ్యం అయితే దక్కింది. దానికి చాలా హ్యాపీ. నిజం మేడం, మీరు చెప్పింది. సార్ ఎంత అలసిపోయినా కూడా వంట చేసి అసలు ఫేస్లో కూడా ఎక్కడ ఏమీ కనిపించదు మేడం.
మళ్ళీ ప్రతి ఒక్కరిని పిలిచి తిన్నారా లేదా అని అడిగి మరీ పెడుతూ ఉంటారు. ఎస్, కరెక్ట్ మేడం. నిజంగా మీరు అన్నారు కదా, ఎప్పుడు నాకు ఆ తండ్రి కనిపిస్తారు ఆయనలో అంటే, ప్రతి ఒక్కరికి మేడం ఎవరికి ఏది కావాలో అన్నీ ఇస్తూ ఉంటారు. ఎస్, యా. సో మరి మీరు ధ్యాన మహాయజ్ఞం గురించి మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం, గురు సమక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి మార్పులు అనేది కూడా మాట్లాడుకున్నాం. మరి ముఖ్యంగా సారు స్వాధ్యాయం, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ వారి యొక్క ఆత్మకథతో ఒక బుక్ రాయాలి అంటారు సార్. సో అలా మీరేమైనా తీసుకొచ్చారు? నేనైతే మరి ధ్యానాంధ్రప్రదేశ్కి అనుభవాలు రాయడం జరిగిందండి. 2-3 సార్లు పబ్లిష్ అయినాయి. 2-3 సార్లు ఇచ్చారు. పబ్లిష్ అయినాయి. నేను మా అమ్మాయి ఇద్దరిది పబ్లిష్ అయినాయి. అయితే రేస్ అని ఒక బుక్ రాశానండి మీరు, అది ఇంగ్లీష్లో. ఓకే, మీ అనుభవాల మేడం? కాదు, అది అనుభవం కాదు, కాస్మిక్ రేస్ గురించి అనమాట. అంటే విశ్వం నుంచి వచ్చే ఎనర్జీస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆ రే ఎనర్జీస్, రేస్ మాస్టర్స్ ఎవరు ఉంటారు, అది భౌతికంగా మనం ఎటువంటి దానికి వాడుకోవచ్చు. అంటే ఎలాంటి మనకి ప్రాబ్లం ఉంటే ఏ రేతో కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేస్తే అది మనకు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది లేదా దారి చూపిస్తుంది అనేది మేము చేసాం. ఆ బుక్ నేను రాశాను. రాసిన తర్వాత నాకు ఆ బుక్, అంటే నేను బుక్ కింద రిలీజ్ చేయలేదు, పీడిఎఫ్ రూపంలోనే ఉంచేసాను. ఓకే, అది ఎవరు అడిగినా వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అన్నమాట. సో పీడిఎఫ్ పంపిస్తూ ఉంటాను. అయితే ఆ పీడిఎఫ్ ఉపయోగించి నాకు రాయ్పూర్లోని ఒక అమ్మాయి తన యొక్క లైఫ్లో లీగల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు వచ్చిందండి. ఓకే, అది నాకు చాలా బాగా బూస్టింగ్ అనిపించింది అనమాట. అందులో ఆ బుక్ చదివి అందులో ఒక మాస్టర్ యొక్క రేకి ఆ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి ఆ లీగల్ బ్యాటిల్లోంచి తను బయటకు వచ్చిందనమాట. లేడీ పోర్షియా అని ఒక అసెండెడ్ మాస్టర్ అనమాట. ఆమెకి కనెక్ట్ అవుతూని ఆ రేలో ఉంటుందన్నమాట. లీగల్ అంటే న్యాయం కావాలంటే, జస్టిస్ కావాలంటే ఆ మాస్టర్తో కనెక్ట్ అవ్వాలి. ఆ ఎనర్జీస్ మనం తీసుకుంటే మన లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి అని. సో అది ఆమె చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీ అని. అయితే ఇది వర్క్ అవుతున్నాయి అనేది, అంటే వర్క్ అవుతాయని నాకు తెలుసు, బట్ ప్రాక్టికల్గా జనాలు చెప్పినప్పుడు ఇంకా హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది. అలాగే రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ అని జ్వాలాకుల్ మహర్షి అసెండ్ అయిన విధానం, అది కూడా నేను తెలుగులో రాశానండి. బుక్ కింద అయితే రిలీజ్ చేయలేదు కానీ బట్ తెలుగులో స్పైరల్ నోట్బుక్ కింద ఉంటుంది అన్నమాట. ఈ 2 బుక్స్ రాయడం అయితే జరిగిందండి. ఓకే, సో మరి మనకి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు ఉన్నాయి మేడం. సో ప్రతి ఒక్కరు దాన్ని పిరమిడ్ భగవద్గీత అని కూడా అనుకుంటారు. అందులో మీకు విన్నప్పుడు వాటిలో అంటే కర్మకాండాలు చేయొద్దని ఉంది, పూజలు ఉన్నాయి, ఇలా అంటే మీకు అబ్బాయి ఇది ఎందుకుంది అనిపించింది ఏదైనా ఉందా? అబ్బాయి ఇది ఎంత ఇంపాక్ట్గా ఉంది అనిపించింది ఏంటి? ఉన్నాయండి. ఇది పూజలు చేయొద్దు అన్నప్పుడు. ఓకే, ఏంటంటే నాకు మా అమ్మగారి ఇంట్లో పూజలు అలవాట్లేవు. ఓకే, అసలు అంటే ఏదో ఆ నామకి వస్తే అలా ఏదో వాళ్ళు అంటే వినాయక చవితి వస్తే ఏదో బొమ్మ పెట్టి, మా అమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు అంతలాగా చేయరు. కానీ పెళ్ళైన తర్వాత అత్తగారు వాళ్ళు అన్నీ చేస్తారు, నామాలు చదవడము అన్నీ చేస్తారు అన్నమాట. పూజలు కూడా చాలా ఎక్కువ చేస్తారు. సో మరి అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారి విధానం ఫాలో అవుతాం కాబట్టి నేను కూడా చాలా ఎక్కువగా చాలా శ్రద్ధతో పూజలు చేసేసేదాన్ని అనమాట. ఓకే, ఎంత శ్రద్ధతో చేసేదాన్ని అంటే ఇంకా కటిక ఉపవాసాలు అలాంటివి కూడా చేసినప్పుడు మా ఆయనేమో ఏమన్నారంటే, అతను ధ్యానంలోకి నాకన్నా ముందు వచ్చేసారు కాబట్టి ఇంకా ఎందుకు అక్కడ అలా చేస్తావు, విగ్రహంలో మాత్రమే చూస్తావా దేవుణ్ణి, అంతటా చూడాలి కదా అంటే, నాకు అర్థమవుతుంది కానీ నేను వదలలేకపోతున్నానండి అన్నాను. ఓకే, సో మీ హస్బెండ్ చెప్పేవాళ్ళు అనమాట? చెప్పారు, ఎందుకంటే మనకి ధ్యానం క్లాస్లో చెప్తారు కాబట్టి, విగ్రహారాధన కాదు అవసరం లేదు అనేది చెప్తారు కాబట్టి. సో చెప్పినప్పుడు నాకు పెద్దగా అంటే తెలుసు కానీ బయటికి రావడానికి నేను ఇబ్బంది పడేదాన్ని. ఇబ్బంది పడినప్పుడు ఏంటంటే నేను తటవర్తి వీర్రాఘవరావు గారిది ఆ క్లాసెస్ అటెండ్ అయ్యి వచ్చిన తర్వాత దీపావళికి అటెండ్ అయ్యాం. దీపావళి ఇక్కడ మానేసి అక్కడ చేసుకున్నాం అనమాట. అలాగా ధ్యానంలో చేసుకున్న తర్వాత సంక్రాంతికి నేను డిసైడ్ అయిపోయాను, లేదు విగ్రహారాధన వదిలేసి ఆ ప్లేస్లో ఆ టైంలో కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టానండి. మొదలుపెట్టినప్పుడు మరి ఆ 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్న ఇది నాకు చాలా ఇష్టమైంది. నా లైఫ్ నెక్స్ట్ లెవెల్కి టర్న్ అయితే అయ్యిందండి. అనుభవమే జ్ఞానం అనేది నాకు ఆ నవరత్నాలు అదొకటి నాకు చాలా ఇష్టమండి. ఏదైనా నా అనుభవం పూర్వకంగా తెలుసుకున్న తర్వాత అది జ్ఞానం రూపంలో నాకు వచ్చిన తర్వాతే నేను బయటకు చెప్తానన్నమాట ఏదైనా కూడా. యా, బాగుంది మేడం. మరి చివరిగా పిఎంసి మరి తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం చేస్తున్నారు. ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది? మరి ఇంకొక అద్భుతమైన అవకాశం తెరలెగుస్తున్నది మరి సెప్టెంబర్లో కాబట్టి ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్. ఎందుకు అంటే ఆగస్టు 12, 18, 21కి 12/21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేట్ అయిన తర్వాత జరగబోయే మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం. ఓకే, సో అసెన్షన్ పోర్టల్ భూమి మీదకు ఓపెన్ అయిపోయిన తర్వాత జరుగుతుంది కాబట్టి
ఆ ధ్యాన మహాయజ్ఞం ద్వారా ఏదో గొప్ప ప్రణాళిక అనేది రచించబడే ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను. సో మరి మీ తరపు నుండి ప్రేక్షకులకి ఒక్కసారి ఇన్విటేషన్. షూర్. సో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి తిరుపతిలో అందరూ ఆహ్వానితులే. కంపల్సరీగా 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం చేయండి. మనకి పిఎంసిలో లైవ్ కూడా ఉంది. ఆ 3 రోజులు కూడా ఆ చెప్పిన టైమింగ్స్లోని గైడెడ్ మెడిటేషన్ ప్లే చేస్తారు. మీరు ఎక్కడా వెళ్ళి ఎత్తుకోవాల్సిన అవసరాలు లేవు. పిఎంసి ఛానల్లో టెలికాస్ట్ అవుతున్నప్పుడు అది పెట్టుకుని ధ్యానం చేయండి. తర్వాత అసెన్షన్ పోర్టల్ ఎనర్జీస్కి కనెక్ట్ అవ్వండి. తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞంలో మార్పులు ఏంటనేది మీరు చూడండి. అందరూ ఆహ్వానితులే, రండి తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. మరి ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ ఎంత అద్భుతంగా ఉంది. ధ్యాన సాధనతో మీ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరి మార్పులు వాళ్ళు తెలుసుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా మీకు ఉన్నంతలో అందిస్తూ ఇంకా ఎలా అందించాలి, ముఖ్యంగా పత్రిసార్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకునే విధానం ఎంతో అద్భుతంగా ఉంది మేడం. చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వాళ్ళందరికీ కృతజ్ఞతలు. సో విన్నారు కదండి, శ్రీలక్ష్మి మేడం యొక్క ఆత్మకథ, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ. ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మరి వాళ్ళ హస్బెండే మేడంకి మొదటి గురువు. ఆయన ద్వారా ధ్యానం నేర్చుకొని పితామహ పత్రిజీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ మరి జూమ్ సెషన్స్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు మేడం. ఇంతకంటే ఒక ఉమెన్ ఎంత జీవన విధానం ఎలా జీవిస్తున్నారు అనడానికి చక్కటి నిదర్శనంగా ఉన్నారు మేడం. సో ఇంకొక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమంలో ఇంకొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.